50 వసంతాలు పూర్తి చేసుకొని భారతదేశంలో నక్సల్ బరి నుండి వీచినటువంటి గాలి నుండి ప్రజల చైతన్యం కోసం పుట్టిన కానూరి వెంకటేశ్వర గారు దీనికి ఊపిరి పోసినటువంటి మహామహులు పోరాటాలకు స్ఫూర్తినటువంటి ఈ యొక్క మహాసభల సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి విమలక్క గారికి, వేదిక మీద ఉన్నటువంటి మరి పృథ్వీరాజ్, మరి మంచి కవి తమ్ముడు, మరి ఈ ఇన్స్పిరేషన్తో ఎంతోమంది కవులు పుట్టుకొచ్చారు. దాంట్లో నుండి వచ్చినటువంటి యోచన, మరి ఎదురుగా మరి పల్లెలింగన్న, నిర్మల, ఎంతోమంది కూడా ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రజా చైతన్యాన్ని, ఎన్ని సంవత్సరాలైనా స్వతంత్రం వచ్చి విముక్తి పోరాటాలు ప్రజల పక్షాన నిలబడ్డటువంటి సంస్థ మరి అరుణోదయ సంస్థ. 3 గొప్ప వాగ్గేయకారులు, వాళ్ళ జీవితం మొత్తం కూడా వంగపల్లి ప్రసాదరావు, అట్లాగే అరుణోదయ రామారావు గద్దరు, వాళ్ళ త్రయత్వం, వాళ్ళ పాటలు ఉర్రూతలుగించి భారతదేశానికి విప్లవోద్యమానికి ఊపిరి ఊదినటువంటి. ఇంతకుముందే కృష్ణ పారాలసిస్ ఆయనకు మరి పైత్యవాతంలాగా వచ్చినప్పటికి కూడా వీరగాథల పాడరా అనే పాట, ఆ పాట ఇన్స్పిరేషన్తోనే నేను విద్యార్థి దశలో పీడిఎస్లో పనిచేశాను. ఆ తర్వాత వరంగల్ జిల్లా రాడికల్ మూమెంట్లో ఒక జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి వీళ్ళని ఎప్పుడు మర్చిపోలేదు. నాకు ఈ సోయి వచ్చిందంటే, ఇవాళ మాట్లాడుతున్నానంటే, ఇవాళ ధిక్కార స్వరం వినిపించానంటే మరి నేను రైల్వే ఎంప్లాయీగా, రైల్వే కార్మిక నాయకుడిగా కాజీపేటలో వేలాది మందికి ఉద్యోగాలు రావాలంటే, కోచ్ ఫ్యాక్టరీ రావాలనేటువంటి ఉద్యమంలో విమలక్క ఎర్ర టెండలో నడిచినప్పుడు పొక్కులు వచ్చినాయి అనే విషయం ఇప్పుడు పృథ్వీ చెప్పాడు. ఈరోజు అది కలల సాకారం కావడానికి నరేంద్ర మోడీ వచ్చే అక్కడ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ రామారావు గారి గొంతు ఏ పార్టీకి కూడా చివర శ్వాస వదిలే వరకు మే 1 నాడు రామగుండంలో మాతో పాటు మేడే ఉత్సవాల్లో పాల్గొన్నాడు. 4వ తారీఖు ఆయన చనిపోయినప్పుడు చాలా ఆ బాధ మాటల్లో చెప్పలేము. ఇంకా కొన్నాళ్ళు ఆయన బతికుండాల్సి ఉండే. ఆ రోజు మరి సంతాప సభలో ఇంతకుముందు దుఃఖానికి, ఉద్వేగానికి లోనైనటువంటి విమలక్క ఆమె ప్రజెంటేషన్ కూడా వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి వైరుధ్యాలతోనే విమలక్కను సరిగా పాట పాడనివ్వలేదు. నేను అడిగాను, ఒక అమరవీరుడు, కలంకం లేనటువంటి అరుణోదయ రామారావు మీద మరి ఒక పాట రాసుకొని వస్తే కూడా ఆ రోజు నేను అక్కడికి వచ్చి వెంటనే అడిగినటువంటి సందర్భం ఉంది. విడిపోతే చెడిపోతాం, అరుణోదయ గ్రూపు సమాజానికి స్ఫూర్తినిచ్చి ముక్కలు అయిపోయినటువంటి ఏకీకృతం చేయడం కోసం విమలక్క చేస్తున్నటువంటి ప్రయత్నం మేము అభినందిస్తున్నాము. మరి తప్పనిసరి విప్లవోద్యమాల్లో భాగంగా అందరూ ఒకే చెట్టు కింద వచ్చి రాబోయే రోజుల్లో బలోపేతమైనటువంటి సాంస్కృతిక నిర్మాణం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, మరి పోరాటాలు వర్ధిల్లాలి. ప్రజల కోసం ప్రజా పోరాటాలు అంకితం చేసినటువంటి కానూరు దగ్గర నుండి ఇప్పుడు విమలక్క వరకు కూడా అజరామం మీరు చేసినటువంటి పోరాటం. కొంతమందికి ₹1,00,00,000 ఇచ్చిండ్రు మొన్ననే వరాలు, ఎందుకంటే వాళ్ళని మచ్చిక చేసుకోవడానికి ప్రభుత్వాలు. ఎన్ని కోట్లు ఇచ్చినా విమలక్క చేసేటువంటి సాక్రిఫైస్, ప్రజా పోరాటాలు తక్కువే అనేది మీరిచ్చేటువంటి నిరాజనమే. మరి ఇంకా 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉద్యమాల్లో మరి చివరి ఊపిరి వరకు కూడా ఒక దిక్సూచిగా నిలబడాల్సినటువంటి ఇంకా బాధ్యత ఎక్కువ ఉన్నదనే సందర్భంగా తెలియజేస్తూ, మీరు చేసే ప్రతి పోరాటాలకు మా సంపూర్ణమైనటువంటి మద్దతు, ఊపిరి ఊది బతికిస్తాం, మీ వెంట నిలబెడతాం. అరుణోదయ అలాగే జననాట్య మండలితో నాకు చాలా ఎక్కువ అనుబంధం ఉండేది. ప్రతి దగ్గర గద్దరుతో పాటు అడుగులో అడుగేసి పోరాటాల్లో, శాంతి యాత్రలో నిలబడ్డారు. చాలా పోరాటం, నిన్నగాక మొన్న జరిగినట్టు పోరాటంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గలం విప్పినటువంటి ప్రజల పక్షం నిలబడుతున్నటువంటి మీకు తల వంచి రెడ్ సల్యూట్ చేసి ఈ ఉద్యమాలు అజరామం చేయాలనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరూ చేతులెత్తి ఒక్కసారి
ప్రజా పోరాటాలు ప్రజా పోరాటాలకు విమలక్క నాయకత్వం వర్ధిల్లాలి. అరుణోదయ కళాకారుల త్యాగం అజరామం. మీరు వర్ధిల్లాలి. ప్రజా పోరాటాల్లో మీరు అజరామంగా మీ పోరాటాలు అందించాలని నేను రైల్వే యూనియన్ రిటైర్డ్ ఎంప్లాయీస్, నేను వర్కింగ్ ప్రెసిడెంట్ను. సౌత్ సెంట్రల్ రైల్వేలో 128,000 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి నేను వర్కింగ్ ప్రెసిడెంట్ను. 6,000 మంది 105 సంవత్సరాలు దాటి 105 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు 6,000 మంది ఉన్నారు. వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారు. అట్లాగే విమలక్కతో పాటు అందరూ కూడా ఈ ఉద్యమాల్లో వర్ధిల్లాలని మనసా వాచా కర్మన ఆకాంక్షిస్తూ, మరి 50 వసంతాలు అరుణోదయ సంస్థకు 100 వసంతాలు నిండాలనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అమూల్యమైనటువంటి అవకాశం ఇచ్చిన మీ అరుణోదయ సంస్థకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.